పహల్గాంలో భారత పౌరుల మీద జరిగినటువంటి దాడి అమానుషం. ఆ దాడిని చూసి భారతదేశ పౌరులే కాదు ప్రపంచం యావత్తు నిర్ఘాంతపోయింది. అమాయకుల మీద, సామాన్య పౌరుల మీద పాకిస్తాన్ వంటి తీవ్రవాదులు చేసినటువంటి ఆ దాడిని ప్రపంచం యావత్తు ఖండించింది. ఈ దాడి జరిగే సమయానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశంలో లేనప్పటికీ, విదేశాల్లో ఉన్నప్పటికీ పరిస్థితిని వెంటనే ఆయన చేతుల్లో తీసుకొని నిర్ణయాత్మకమైన నిర్ణయాల్ని ఇచ్చి, ఎన్ని ప్రేరేపణలు వచ్చినా భరించి తక్షణమే స్పందించకుండా పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యని ప్రపంచం యావత్తుకు చూపించి, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదం ఏ విధంగా రూపుదాల్చుతుందో ప్రపంచానికి చూపించి, ఎవరు ఊహించని రీతిలో, ఎవరు అనుకోని రీతిలో పాకిస్తాన్ ఎన్ని కవ్వింపులకి చేసినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఊహించని రీతిలో భారతదేశం త్రివిధ దళాలు కూడా ఒకేసారి విజృంభించి కేవలం ఒక్క రాత్రిలోనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద స్థానాలైన, అతి ముఖ్యమైన తీవ్రవాద స్థానాలైనటువంటి లష్కర్-ఏ-తోయిబా వంటి ఒక 9 స్థానాలని భారతదేశం ఒక్క రాత్రిలోనే సర్వనాశనం చేసింది. అంతేకాదు పాకిస్తాన్ మీద ఒక నిర్ణయాత్మకమైన ప్రణాళికాబద్ధమైన చర్యగా ముందుకు తీసుకెళ్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇండస్ట్రీ వాటర్ ని కూడా నిలిపివేసి, దానివల్ల పాకిస్తాన్ కి సుమారు 80% మంది వ్యవసాయం మీద, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే పాకిస్తాన్ కు ఉండే ఎగుమతులన్నింటినీ కూడా నిలిపివేసింది. అమెరికా వంటి పెద్ద దేశాలన్నీ కూడా చర్చలకు కూర్చోమని ప్రేరేపించిన ఒకటే భారత నినాదం చెప్పింది, చర్చలంటూ జరగాలంటే అది కేవలం ఉగ్రవాదం మీద, అలాగే పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి భూభాగం మీద, అంటే పిఓకే మీద మాత్రమే చర్చ జరుగుతుంది కానీ మరి వేరే విషయాల మీద ఉండదానికి ఖచ్చితంగా తేల్చి చెప్పింది. ఇంతకు ముందు చర్చలు జరిగితే ఎప్పుడు కాశ్మీర్ అని గోల పెట్టేది పాకిస్తాన్. కానీ ఈ రోజు ఆ కాశ్మీర్ అంశం ఏ చర్చల్లో కూడా భవిష్యత్తులో రాదు అని నిరూపించింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా భూభాగం అయిపోయింది. ఏదైనా చర్చలున్నా, ఏ యుద్ధం జరిగినా, ఏదైనా జరిగితే అది కేవలం ఉగ్రవాదం మీదే భారతదేశం యుద్ధం చేస్తుందని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా చవి చూపించారు. ఇంతకు ముందు భారతదేశంతో పోటీ పడి పాకిస్తాను, చైనా వంటి దేశాలు కూడా అణ్వాయుధాలని వేరే దేశాలకి ఎగుమతి చేసేవి. కానీ అవేవి కూడా మన భారతదేశానికి ఉన్నటువంటి శక్తిని మించి లేవని ఈ రోజు నిరూపించాయి. ఈ రోజు మన భారత వైమానిక దళ అస్త్రాలకు కూడా భారతదేశంలో మంచి గిరాకీ ఏర్పడింది. భారతదేశం శక్తి పెరిగింది. అటువంటి నాయకత్వం పొందినటువంటి మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ విజయాన్ని సాధించినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశం యావత్తు మేము మీ వెనుక ఉన్నామని చెప్పడానికి, అలాగే ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులందరికీ కూడా మీ వెనుక భారతదేశం మొత్తం ఉంది అని మీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ రోజు ఈ త్రివర్ణ పతాకంతో ఈ తిరంగా యాత్రని దేశం యావత్తు నిర్వహిస్తుంటే, మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం రాజకీయాలకు అతీతంగా నాయకులందరినీ, కూటమి నాయకులందరినీ, అలాగే దేశాభిమానులు కానీ అందరినీ కూడా తీసుకొని త్రివర్ణ పతాకాలతో ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాను.